ఈయన ఏదో అక్కడ ప్రజల మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా ఆయన మాట్లాడే మాటలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, నిన్న ఇన్సిడెంట్ జరిగి 5 మంది కార్మికులు చనిపోతే మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అదే శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి మరి ఎందుకు మాట్లాడుతున్నారు సార్ ఈరోజు? మరి ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? అదే కనీసం పోయి చూడడానికి కూడా పోలా. చంద్రబాబు నాయుడు గారే మామూలుగా వెళ్ళాలి. మనుషులు 5 మంది చనిపోతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీసం పోయి చూడాల్సిన ధర్మం ఉంది. అటువంటిది ముఖ్యమంత్రి గారు పోరు. జరిగినటువంటి 5 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి, ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చి వెంటనే అక్కడ చర్యలు తీసుకోమని చెప్పి వెంటనే 3 మంత్రులు పంపిస్తే ఏది దొరకలేదు అధ్యక్ష. మాట్లాడడానికి ఏది దొరకలేదు. కాబట్టి అచ్చెన్నాయుడు గారు నువ్వు వెళ్ళలేదు, ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు. నీకు పని అయిపోయింది. ఎక్కడ ఎవరు చనిపోతారు, శవం ఎక్కడ దొరుకుతుంది, వెంటనే వెళ్ళి ఓడిపోదామని ఆ శవాల మీద రాజకీయాలు చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు తప్ప సమస్య పరిష్కారానికి నువ్వెక్కడ కూడా చర్యలు చూపించడం లేదు. ఇది మంచి విధానం కాదు. ఏది దొరకకపోతే నీ దగ్గర సబ్జెక్ట్ లేదని కూర్చో, కానీ అనవసరంగా కొత్త విషయాలు తీసుకొచ్చి ఈ సభా సమయాన్ని వృధా చేయొద్దు అధ్యక్ష.